యాక్చువల్గా రాజా రవీంద్ర గారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో నిజంగా తెలుసుకోలేదు. బికాజ్ హీరోగా స్టార్ట్ చేశారు, సీరియల్స్ మేనేజర్. అండ్ టు బీ హానెస్ట్ నాకు తెలిసి ఇప్పుడున్న ఆర్టిస్టులు అందరిలో చిన్న సినిమా అని లేదు, పెద్ద సినిమా అని లేదు, ఏ సినిమాలో అయినా కనిపిస్తూనే ఉంటుంటారు. అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? యాంకర్ తప్ప? నేను యాంకరింగ్ తప్ప. షెడ్యూల్ కొంచెం ప్లాన్ ఉంది. నెక్స్ట్ ఏంటది మీ ఫ్యూచర్ ఏంటి? నెక్స్ట్ బిగ్ స్క్రీన్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, ఓన్ ఫిట్నెస్ స్టూడియో పెట్టాలనుకుంటున్నాను. ఫిక్స్ ఇప్పటివరకు అయితే రెండు ప్లానింగ్లో ఉన్నాయి. దానివల్ల మీరు ఏం చేస్తున్నారు అంటే అర్థం కాదు. దానికి రీచ్ అవ్వడానికి ఏం చేస్తున్నారు? ఇప్పటి నుంచి కొంచెం వర్క్ ఏదో ఒకటి ప్రాసెస్. ఒకవేళ నిజంగా అది రీచ్ బిగ్ స్క్రీన్కి వెళ్ళలేకపోయారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు పరిస్థితి యాంకరింగ్ డిప్రెషన్ ఉంటుందా? డెఫినెట్గా. అందుకని నేను అలాంటి గోల్స్ ఏం పెట్టుకోను. ఎప్పుడూ హ్యాపీగా ఉండటం కోసం, డిప్రెషన్ ఉండకుండా ఉండటం కోసం అందుకే ఇలా మిక్స్డ్ చేస్తుంటా. అంటే ఫ్లో ఎటుంటే అటు వెళ్తూ ఉంటా. సో అంటే ఇప్పటివరకు మీరు కొన్ని కథలకి కూడా కొంతమంది హీరోలకి కథలు ఇలా డైరెక్టర్స్ వచ్చి చెప్పినప్పుడు మీరు విన్నప్పుడు కూడా నోకు చెప్పే ఉంటారు కదా. వాళ్ళు చాలా టెన్షన్లో ఉంటారు కథ చెప్పేటప్పుడు. ఏంటంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ రీడ్ అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. హీరో కన్నా ఎక్కువ టెన్షన్ ఉంటుంది నాకు చెప్పేటప్పుడు. అది నాకేమో నో చెప్పాలంటే చాలా నాకు తెలుసు కదా. నేను డైరెక్ట్గా వచ్చేసి ఇది అయిపోలేదు కదా. నేను చిన్న హీరో చేసి సినిమా ఆడకపోతే వేషాలు వేసుకుంటాను. ఒక కథ వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుందో తెలుసు. అంటే కథ రాద్దామని పెన్ పేపర్ తీసుకుంటే ఫస్ట్ పేజ్ కూడా అవ్వలేదు ఎప్పుడు. చాలా వైలెంట్ కనిపించే వాళ్ళు ఈ మధ్యకాలం నేను విన్నాను మీలో చాలా ఆధ్యాత్మికత ఎక్కువగా ఉందంట, చాలా ఎక్కువగా సీరియస్గా రమణ మహర్షి గారిని ఫాలో అవుతారంట. మీరు చేసే పబ్లిసిటీ గురించి ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది రేపు నుంచి. ఇప్పుడు నువ్వు చాలా మంచిడు అంటే అవునా అని మంచిగా ప్రవర్తించాల్సి వస్తుంది. అలాగే నేను పుట్టగా ఇంట్లో నేర్చుకోలే, చదివిన కాలేజీలో నేర్చుకోలే, ఇండస్ట్రీకి వచ్చాక నేర్చుకోలే. ఇంత ఇదిగా ఉండడానికి రీజన్ నేను చిరంజీవి గారితో నేను ట్రావెల్ చేసిన 10 years ఆయన దగ్గర నేర్చుకున్నాను అంతే. బాలకృష్ణ గారు ఎన్నో షూటింగ్ అయ్యేటప్పుడు చాలా కోపంగా ఉంటూ ఉంటారు, ఎక్కువగా అరుస్తారు అనేసి, అది ఎంతవరకు నిజమా? అంటే బాలబాబు ఓపెన్ కాబట్టి అరుస్తూ తిడతారు. లేకపోతే ఆనందం పర్మనెంట్ కాదు, బాధ పర్మనెంట్ కాదు. నిజంగా బాధ వచ్చినప్పుడు ప్రాక్టికల్గా దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇవాళ వచ్చింది, ఈ నిమిషం వరకు లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఎంతసేపు ఉంటుంది, ఇది ఎలా బాధపడుతుంది అని అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే అది ఉండదు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మీకు నేను రవితేజ గారు కూడా సరిగ్గా మాటలు లేవు అనేసి అవును మీరు అన్నీ అనేసుకుంటారు. మొన్న ఏ మధ్యన అయింది కదా, నోటుకు వచ్చినట్టు అడిగితే ఏమైంది, నోటుకు వచ్చినట్టు సమానం తెలియదు కదా మాట్లాడని. మీరు ఇప్పుడు కొత్తగా ఏదైనా క్రియేట్ చేద్దాం అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా గొడవ అయింది. అంటే గొడవ అయిందని నేను త్వరగా ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ దగ్గర ఎక్కడో సమ్వేర్ అంటే మీరు చూసి ఏంటంటే మీరు ఎక్కడ ఏం దొరుకుతుందా దాన్ని ఇలా చేసేసి ఇలా క్లిక్లు వేసేద్దామని ఆలోచిస్తుంటారు కదా. ప్రతి ఒక్కరు అదే పని మీద ఉంటారు అనుకుంటే మీరు ఎలాగ ఎట్లీస్ట్ మేము కూడా కొంచెం ప్రతి ఒక్కరు కాదండి అలా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం మేడం.